What's up guys, कैसे हो? ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బాగున్నా, మీరందరూ బాగున్నారా గైస్? ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్ లొకేషన్కి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను నా డ్రోన్ని పైకి ఎగిరేసి అండ్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా మీకు ఈరోజు నేర్పిస్తాను. అండ్ చాలా సింపుల్ అనమాట. విత్ ఇన్ ఫ్యూ స్టెప్స్లో మీరు నేర్చేసుకుంటారు. నేనైతే ఈరోజు నా డ్రోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది DJI Mini 3 డ్రోన్. క్విక్గా ఎలా ఆన్ చేయాలి, ఎలా పైకి ఎగరేయాలి, పైకి ఎగరేసే ముందు ఏమేమి చూసుకోవాలి అండ్ ఏ లొకేషన్స్లో ఎగరేయాలి, ఇవన్నీ ఈరోజు టాపిక్లో కవర్ చేద్దాం. గైస్, లొకేషన్ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్కి అయితే వచ్చేసాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటి వరకు నేను ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చాను. మొత్తం నా టైర్ చూడండి, మీరు అక్కడ చూడొచ్చు, మొత్తం అచ్చులు దిగిపోయింది ఇదంతా. అండ్ నీటిలో అయితే చేపలు ఎగురుతున్నాయి, చిన్న చిన్నవి ఫిషెస్. గైస్, ఇది మన డ్రోన్ అనమాట. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేయాలి. క్యాప్ ఏంటంటే ఈ కిందన ఉంది కదా, ఈ కిందది పట్టుకొని ఇలా అంటే ఓపెన్ అయిపోద్ది. అండ్ ఇది గింబల్, దీన్ని మ్యాక్స్ టచ్ చేయకూడదు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ బ్యాటరీ వేయాలి. నేను ఇంకా బ్యాటరీ వేయలేదు, వేస్తాం. ఫస్ట్ ఈ ఫ్లిప్స్ ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి, హ్యాండ్స్ ఫస్ట్ ఈ పైవి ఇలా ఓపెన్ చేయాలి. పైది లైక్ ఇటు నుంచి ఇలా, ఓకే. అండ్ ఇటు సైడ్ది కూడా సేమ్, బట్ కింద మాత్రం ఇలా రొటేట్ చేయాలి. ఓకే, డన్. ఇప్పుడు నేను బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ సైడ్. గైస్, బ్యాటరీ ఇంటెలిజెంట్ బ్యాటరీ అనమాట. ఇది ఆల్మోస్ట్ 45 మినిట్స్ వరకు వచ్చుద్ది మనకి. డన్, పెట్టేసాం కదా. ఇప్పుడు ఏంటంటే కింద అయితే మట్టిగా ఉంది, సో నేనైతే చేతిలో పట్టుకొని ఎగరేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ రిమోట్ తీసుకోవాలి. రిమోట్లోని నాది స్మార్ట్ రిమోట్ అనమాట. సో దీనికి బ్యాక్ సైడే 2 ఇవి ఇచ్చేస్తారు. ఇవి తీసేసి ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ స్క్రీన్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఎగురుతున్నప్పుడు కనిపించేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం స్క్రీన్ కాకుండా ఇంతకుముందు అయితే ఫోన్స్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ రిమోట్స్ వచ్చేసాయి, సో స్క్రీన్ ఉంది. లెట్స్ ఫిక్స్ దిస్. ఏంటంటే చిన్న స్క్రూస్ లాగా ఉంటాయి, జస్ట్ అలా ఫిక్స్ చేస్తే సరిపోద్ది. డన్, అంతే. అండ్ ఇది కూడా సేమ్. ఈ రిమోట్ ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇది ఒకసారి ప్రెస్ చేసి రెండోసారి లాంగ్ ప్రెస్ చేస్తే లైక్ ఆన్ అయిపోద్ది అనమాట. డ్రోన్ని కూడా ఆన్ చేయాలి. లైక్ ఫస్ట్ ఒకసారి క్లిక్ చేసి నెక్స్ట్ లాంగ్ ప్రెస్. చూసారా, సౌండ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఫిన్స్ మూవ్ అవుతున్నాయి అండ్ సౌండ్ వచ్చింది. గైస్, డ్రోన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆన్ చేసేది ఎలా అంటే ఇక్కడ ఉన్న రెండు యాక్సిల్స్ని ఇలా దగ్గరికి అనడం. ఇక్కడ చెక్ అని వస్తుంది, చెక్ కంప్లీట్ అని. సో ఆ టైంలో చెక్ కంప్లీట్ అని పట్టుకుంటాం. అండ్ ఆల్సో పట్టుకునేది కూడా ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆన్ అయ్యింది. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న యాక్సిల్ని ముందుకి, అంతే. జస్ట్ అది పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఐ థింక్ యూ గాట్ ఇట్. చూసారా, చూసారా, నా పక్కకు వచ్చింది ఇలా అనమాట. ఓకే, అండ్ కిందకైతే చేసేద్దాం. కంప్లీట్ కిందకి చేస్తే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. డన్, లెట్స్ గో వీడియోస్ చూద్దాం.
ఆపరేట్ చేశానో మీకు చూపించలేదు కదా, నేను దానికి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ నాకు మొత్తం ఛార్జ్ అయితే అయిపోయింది, 45 మినిట్స్ వచ్చింది. నా దగ్గర ఒక బ్యాటరీ ఉంది, ఇంకో బ్యాటరీ ఛార్జ్ లేదనమాట. దీనిలో సెన్సర్స్ ఉన్నాయి. ఈ సెన్సర్స్ చూడండి, 1 2 3 4 5 6. సో టోటల్ 6 సెన్సర్స్ ఉన్నాయి. 6 సెన్సర్స్ ఏంటంటే ఈ కిందన ఉన్నవి లైక్ కింద ఏమైనా ఆబ్స్టికల్ ఉంటే అది ఇంకా అది మూవ్ అవ్వదన్నమాట కిందకి. మనం ఎంత పుల్ చేసినా సరే ట్రిగ్గర్ని అది అసలు కిందకి వెళ్ళదు. సో ఆబ్స్టికల్ ఉన్నప్పుడు అది అలా స్టాండర్డ్గా ఉండిపోద్ది, మనకు అర్థమవుతుంది అనమాట. లైక్ ఆబ్స్టికల్ ఉంది కింద కూడా మనకి స్క్రీన్ మీద ఇలా యారో లాగా చూపిస్తుంది, ఆరెంజ్ ఆర్ రెడ్. రెడ్ అంటే మరీ దగ్గరికి వెళ్ళిపోయినట్టు, ఆరెంజ్ అంటే లైక్ సమ్ వాట్ కొంచెం నియర్లో ఉన్నట్టు. ఇవి బ్యాక్ సెన్సర్స్, లైక్ బ్యాక్ ఎప్పుడైనా ఇక్కడ చూస్తున్నారా, ఈ 2 బ్యాక్ సెన్సర్స్. అండ్ ఇవి ఫ్రంట్ సెన్సర్స్, ఇన్ కేస్ ఫ్రంట్లో ఏమైనా డేంజర్ ఉన్నా బ్యాక్ సైడ్ ఉన్నా మొత్తం అనమాట. ది మినీ 3 Pro వర్షన్. దీనిలో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ కెమెరాలో రీల్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఓన్లీ యూట్యూబ్ కంటెంట్కి నేను షూట్ చేశాను, అది ఓన్లీ లైక్ 9:16 వస్తుంది, ఐ మీన్ 16:9 వస్తుంది. అండ్ రీల్ కంటెంట్కి అయితే మాత్రం 9:16లో లైక్ రీల్స్ ఎలా అయితే పెడతామో ఆ టైప్లో డైరెక్ట్ కెమెరా రొటేట్ అయిపోద్ది అనమాట. కనెక్ట్ చేద్దామా, మీకు అది కూడా చూపిస్తాను, లైక్ ఏ బటన్ నొక్కితే ఆ కెమెరా టర్న్ అవుతుంది. అండ్ ఆల్సో అది కూడా నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. అండ్ రైట్ నో టైం అయితే అయిపోయింది, నేను చాలా అర్లీగా స్టార్ట్ అయ్యాను, అయినా సరే నాకు టైం అయిపోయింది. ఐ విల్ షో యూ ఇన్ అనదర్ వీడియో ఆన్ డ్రోన్. ఇఫ్ యూ వాంట్ అనదర్ వీడియో ఆన్ డ్రోన్, హౌ టు ఆపరేట్ అండ్ ఆల్, లైక్ ఇంకొక వీడియో కావాలి అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక్క కమెంట్స్ పెట్టండి, వీ వాంట్ అనదర్ వీడియో అని చెప్పి. పక్కాగా నేను హౌ టు ఆపరేట్ డ్రోన్ అని చెప్పి ఇంకో వీడియో చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బాయ్ బాయ్. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ.